సరైతే చైనాపై ఎప్పుడు రెచ్చిపోయే బా మోదీకి బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అంటే భయం ఎందుకు అని దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు మనకి చాలా సార్లు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చాలా సార్లు మాట్లాడారు. పాకిస్తాన్ ఎంతసేపు మోడీ గారు పాకిస్తాన్ 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 అంటూ ఖబర్దార్ అంటూ మాట్లాడుతూ ఉంటారు. బట్ చైనాని ఎందుకు మాట్లాడరు? చైనా అంటే భయపడుతున్నారు. ఎన్ఎన్ నరవాణి బుక్ తీసుకొచ్చి అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగిందనమాట. కానీ దీనికి మళ్ళీ ఇంకొక క్రిటిసిజం మొదలైంది. అదేంటంటే దురంధర్. ఈ దురంధర్ 1, 2 మూవీలకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటే సెన్సార్ బోర్డు క్లియర్ గా ఇచ్చేసింది అనమాట. ఎంటైర్ పాకిస్తాన్ పదాలు ఉపయోగించాం, పాకిస్తాన్ లో కరాచీ, ఈ మనకి ల్యారీ ఇవన్నీ మనం ఉపయోగించాం, అక్కడ అందరినీ ఉపయోగించాం. అంటే పాకిస్తాన్ అంటే మనం భయపడాల. కానీ 2020లో గాల్వాన్ వ్యాలీ స్టోరీ మీద అంటే అప్పుడు కల్నల్ సంతోష్ కుమార్ చనిపోవడం, ఒక 20 మంది యోధులు భారతదేశాన్ని తిరుగు లేకుండా అటు చైనాతో అక్కడ నిలబడి గాల్వాన్ అంటే -20, -40 డిగ్రీ సెంటిగ్రేడ్ లో పోరాడి రాత్రికి రాత్రి వాళ్ళు వీర మరణం పొందారన్నమాట గాల్వాన్ వ్యాలీ. దాన్ని ఒక స్టోరీగా తీసి బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ గా సల్మాన్ ఖాన్ హీరోగా ట్రై చేస్తే అది తీసేసిన ఇప్పుడు సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ దానికి ఈ యొక్క క్లియరెన్స్ ఇవ్వడంలా. ఏప్రిల్ 17వ తారీఖు రిలీజ్ అనుకున్నది ఇప్పుడు ఆగస్ట్ అయినా అయ్యేలా లేదు. మరి దానికి మళ్ళీ కూడా పేరు మార్చండి, బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ వద్దు, చైనా హస్త వద్ది, కాబట్టి మాతృభూమి కింద కూడా పేరు మార్చుకున్నాను. ఎక్కడ చైనా పదం కూడా రాకూడదు అంటారు. మరి గాల్వాన్ వ్యాలీ 2020లో జరగలేదా? ఈ జూన్ 15న ఈ యొక్క గాల్వాన్ వ్యాలీ 2020లో జరగడం, తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ కుమార్ వీర మరణం పొందడం, బీహార్ రెజిమెంట్ నుంచి ఇంకో 20 మంది చనిపోవడం. వాళ్ళు చనిపోవడమే కాదండి, చైనా ఆర్మీని జాన కూడా లోపలికి రానివ్వకుండా అక్కడ యుఎస్ ఇంటెలిజెన్స్ చెప్పిన ప్రకారం అక్కడ 40 నుంచి 100 మంది చైనా సైనికులను చంపేశారు వీరమరణం. అందుకే చైనా వెనక్కి వెళ్ళింది. ఫస్ట్ టైం జీ జిన్పింగ్ భయపడినట్టు చేసింది అనమాట. అది భారత వీరత్వం. మరి ఈ వీరత్వాన్ని మనం చెప్పుకోకూడదా? ఒకప్పుడు 72 అవర్స్ ఒక మూవీ వచ్చింది, ఒక అద్భుతమైన మూవీ. ఒక 72 అవర్స్ పాటు ఒకే ఒక సైనికుడు, ఉత్తరాఖండ్కి చెందిన సైనికుడు అక్కడ 72 గంటల పాటు చైనా ఆర్మీని ఆపేస్తాడండి అరుణాచల్ ప్రదేశ్ తవాంగి ప్రాంతంలో. మరి అంతటి స్టోరీ భారత ఆర్మీకి ఇంపార్టెంట్ కదా. మరి ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ మాతృభూమి కింద మార్చకుండా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే పదంతోనే ఈ సినిమా తీస్తే అది భారతీయ లిక్విడ్ దురంధర్ లాగా ఇది కూడా భారత దేశభక్తి పెంపొందించబడుతుంది. నాకు తెలిసినంత వరకు ఇది మోడీ భయపడడం కాదు, రాహుల్ గాంధీ చెప్పినట్టు. ఎందుకంటే అది ఒక దౌత్య విధానం. ఇప్పుడు ఏంటంటే చైనా మీద మనం ఆధారపడను ఆర్థికంగా, పెట్టుబడులకి చైనా సప్లై చైన్, ఈవెన్ ఫార్మాస్యూటికల్స్, ఏపీఎం ప్రొడక్ట్స్ ఇవన్నీ. కాబట్టి ఇలాంటి టైంలో ఆర్థికంగా సహకారం పోకూడదు, చైనాతో ఒకేసారి తగవుకి వెళ్ళకూడదు, చాలా దౌత్యపరంగా ఉండాలి. ఇప్పుడు చైనా యుద్ధానికి వస్తే ఓడించి రక్షించుకునే శక్తిలో భారతదేశాన్ని మోడీ నిలిపారు, అలాంటప్పుడు కాదు. కానీ అలాంటి దేశాన్ని రెచ్చగొట్టకూడదు. ఒక రకంగా మనకు చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఎనిమిని రెచ్చగొట్టకూడదు. పాకిస్తాన్ అంటే డిఫరెంట్. అంటే మోడీ భయపడడం కాదండి, అబ్జల్యూట్ ఈజ్ నాట్ టెరిఫైయింగ్ విత్ ది చైనా, బట్ చైనాని హర్ట్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా మనం దౌత్య విధానం వెళ్ళాలి. అందుకనే పాకిస్తాన్ పదాన్ని ఉచ్చరించవచ్చు కానీ చైనాని ఉచ్చరించకూడదు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ టైంలో మనం యుద్ధం చేయకూడదు, ఎకనామికల్ గా పవర్ అవ్వాలి, చైనాతో అందుకోవాలి, అది టార్గెట్ అనమాట. అంతేకాని ఇది ఒక వ్యూహం, భయం కాదు. బట్ ఏంటంటే ఈ యొక్క దురంధర్ మూవీకి ఇచ్చినట్టు మన సిబిఎఫ్సి ఈ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ కూడా పేరు మార్చకుండా క్లియర్ గా ఈ యొక్క సల్మాన్ ఖాన్ ఫిల్మ్ కూడా ఇస్తే భారతీయుల్లో దేశభక్తి పెంపొందించబడుతుంది.